మీరేం చేసుకోవాలో చేయండి, మీరేం చేసుకోవాలో చేయండి. చట్ట ప్రకారంగా మీరేం చేయాలో చేయండి, చట్ట ప్రకారంగా మీరేం చేయాలో చేయండి, చట్ట ప్రకారంగా చేయండి, చట్ట ప్రకారంగా చేయండి, చట్ట ప్రకారంగా చేయండి. మేము కూడా చట్ట ప్రకారంగా చేస్తాం. ఆహా, బూతులు మాట్లాడటం నీకేం వచ్చేది? బూతులు మాట్లాడటం నీకేం వచ్చేది? బూతులు మాట్లాడటం నీకేం వచ్చేది? ఏం మాట్లాడాను చూడ, రికార్డ్ అవుతాయి. ఒక ఆఫీసరా నువ్వు బూతులు మాట్లాడటం నీకే వచ్చా? మాట్లాడేది సక్రమంగా మాట్లాడండి. పోలీసు యూనిఫామ్ వేసుకుని సక్రమంగా మాట్లాడండి, సక్రమంగా మాట్లాడండి. ఆడ పోయి కొల్లూరులో కొడుతున్నారు, ఆడ ఆపండి. కొల్లూరులో కొడుతున్నారు, ఆడ ఆపండి. మాట్లాడండి, మీరు బూతులు కాదు. ఎక్కడ నువ్వు చేసే రాజకీయం ఎక్కడ? నువ్వు చేసే రాజకీయం ఎక్కడ? నువ్వు చేసే రాజకీయం ఎక్కడ? నువ్వు చేసే రాజకీయం ఎక్కడ? బయట నువ్వు రాజకీయాలు, నువ్వు యూనిఫామ్ ఆఫీసర్ లాగుండు. నువ్వు రాజకీయాలు చేయమాకు, ఆఫీసర్ లాగుండు. రాజకీయాలు చేయమాకండి, ఆఫీసర్ లాగుండు. చంపేసేయండి, చంపేసేయండి, చంపేసేయండి. అన్నా ఇది నీటిలో వాళ్ళు జరిగితే చెప్పగలిగింది. ఇదే ఇంట్లో వాళ్ళ పరిస్థితి తలకాయ దెబ్బ తగిలిందండి. అట్లా పట్టుకుంటారా? అట్లా పట్టుకునే ఒక ఇన్ఛార్జిని పట్టుకోవడం చాలా దారుణం అండి.
బట్టలు చూపుతున్నారు చంపేసేదన్నా మామూలు చంపడదండి మామూలు సార్ ఇదే నీ ఇంట్లో నీ అన్నకి వచ్చేందుకో ఒక ఇన్ఛార్జ్ ఆగండి 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 మేము బాగా చేస్తాం మీరేమవ్వలేదు అన్నా 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 ఎవరు ఏం చేయట్లేదు అన్న మేము కూడా ఏం చేయట్లేదు అన్నా అయ్యా పోలీసు వాళ్ళు చొక్కా చెప్పగలుగుతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పౌరుషాన్ని ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని పోరాటం చేయండి, జైళ్లకు వెళ్ళడానికి సిద్ధపడండి, ప్రజల కోసం అండగా ఉండడానికి సిద్ధపడండి అని చెప్పేసి ఏమవుద్ది చొక్కా చించితే ఏమవుద్ది? కానీ మా గుండెల్లో ఉంటాయి. ఎవరైతే దొంగ తప్పుడుతనంగా చేశారో పోలీసులు వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి చెప్తున్నా. తిరగబడండి, ప్రశ్నించండి. వాళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు పోలీసులు, వాళ్ళ చట్టాన్ని అతిక్రమించే పోలీసుల్ని ప్రశ్నించండి అని చెప్పేసి చెప్తున్నా. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నామా? ప్రశ్నిస్తే మీరు రౌడీజం చేస్తున్నామని అంటున్నారు. ఎట్లిచ్చారు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ తో? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తో తీసుకుని ఆయన ఇచ్చినటువంటి చట్టాన్ని అతిక్రమిస్తున్నారు కొంతమంది పోలీసులు. సిగ్గుండాలని చెప్పేసి చెప్తున్నా. మీకు చేతనైతే మీకు చట్టపరంగా మీరు ప్రవర్తించండి. మామూలుగా బయట ఉన్న వాళ్ళని, రోడ్డు మీద పోయే వాళ్ళని అరెస్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి మీకు రిజర్వేషన్లు ఇచ్చింది. వాటిని ఉపయోగించుకుని తెలుగుదేశానికి సంబంధించిన తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు యూనిఫామ్ వేసుకుని మీ సామాజిక వర్గం అని చెప్తున్నారు. సిగ్గుందా లేదా? ఎలా తీసుకెళ్తారు? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తప్పి మీరు ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అడుగుతున్నాం. ఇటువంటి చర్యల్ని మానుకోండి అని చెప్పేసి పోలీసులకు చెప్తూ ఇదే ప్రక్రియ అందరూ కూడా జైలుకు పోవడానికి సిద్ధంగా